లక్షల మంది కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు సంపాదించుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు మీకు? హ్యాపీ. ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ అభిమానులను ఎప్పుడు నేను కించపరచా, వాళ్ళ కోరిక ఎంబడే నేను నడుస్తా. అంతేగాని నా సొంత నిర్ణయాలు తీసుకొని మాత్రం నడవా. ఒకటే నా సొంత నిర్ణయం ఉండే, కేసీఆర్ను గద్దె దించేసిన, దట్స్ ఇట్. సో ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వస్తే, సో ఆ పాట వినగానే కుర్చీ మడత పెట్టే డైలాగ్ అయితే ఫుల్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం గుంటూరు కారంలో చూసినాం ఆ సాంగ్. సో ఏంది అట్లా మీకు ఆఫర్ ఏ విధంగా వచ్చింది? అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన దగ్గరికి వెళ్ళినా, ఇతనే తీసుకుపోయిండు, సత్య గారు, వైజాగ్ సత్య గారు. అతను నాకు హెల్ప్ చేసిండు. నా హెల్త్ బాగలేదు అప్పుడు, చాలా డల్గా ఉండే. నీ వయసు మీద నీ డైలాగ్ కొట్టమంటే నేను నా డైలాగ్ అక్కడ కొట్టినా. ఏది ఇదే కుర్చీ తాతది. దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో గుంటూరు కారంలో ఫిక్స్ చేసిండ్రు. ఆ సంగతి నాకు తెలియదు, అస్సలు నాకు తెలియదు. అయిన తర్వాత ఒకరోజు సత్య గారే ఆ పాట మహేష్ బాబుది నాకు చూపించిండ్రు సెల్లులో. సరే మంచిదే కదా, స్క్రీన్ మీద కనబడుతుంది నా డైలాగ్ అని సంతోషపడ్డా. అయితే కొంతమంది నన్ను ఎట్లా రెచ్చగొడతానంటే, నువ్వు కేసు పెట్టు, నువ్వు లాయర్ దగ్గరికి పో, నువ్వు మహేష్ బాబు ఇంటికి పో. నేను పోను, డైలాగ్ గురించి నేను పోను, నాకేమవసరం. నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను. ఇట్లనే పవన్ కళ్యాణ్ ను తిట్టకుండా తిట్టిండని చెప్పని అనవసరంగా ఫాల్స్ చేసిండ్రు. దానికి దీనికి సూట్ అయిందా లేదా? పిచ్చోని కాదు బాబాయ్, ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి. నెక్స్ట్ సో కలిసిరా మహేష్ బాబుని? లేదు, జస్ట్ 2 minutes, ఒక్కటే రెండు క్షణాలు. అంటే మహేష్ బాబు పేరు చెప్పగానే నవ్వుతున్నావు? నేను చెప్పేదినండి, ఎందుకు నవ్వుతున్నా అంటే, అతని కారు అక్కడ మూవ్ అయింది, మేమిద్దరం ఇంత దూరంలో ఉన్నాం. అతని కారు మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. సరేలే అని జిప్సీ ఉండే, సరేలే అని గమ్మునుకున్నాం. అవును, ఒకవేళ అవకాశం ఉంటే కలుస్తున్నాను, కలిసి డ్యాన్స్ కూడా చేస్తున్నామో. నేను భలే డ్యాన్స్ చేస్తా, ఇరుగా తీస్తా బాబాయ్ డాన్స్. సూపర్. అయితే కలవాలా, నా బ్యాడ్ లక్ అనుకొని రివర్స్ వచ్చేసిన. కానీ 12th నాడు మాత్రం జాన్ 12th 4 టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా. ఆల్రెడీ చేయిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నా కోసం 4 టికెట్లు ఇంటికి రావాలా, మంకీ క్యాబ్ పెడతా. క్లియర్గా చెప్తున్నా. నేను, నా మిస్సెస్, నా కూతురు, తర్వాత నువ్వు ఉండవా నా జనాతోటి? నేనా అంటాను, నీ పేరు చెప్పేదానికి ఆగవా? సత్య గారు. సో ఫ్యామిలీతో పోయి సినిమా చూస్తా అంటావు? బస్ చూసిన తర్వాత మహేష్ బాబు కలుస్తా పక్కా అంటావు? అతను ఎట్లయినా వస్తాడు థియేటర్లా, కంపల్సరీ. అతని ప్రతి పిక్చర్ని అతను ఫస్ట్ షో చూస్తాడు. అది స్పెషల్ షో కానీ మార్నింగ్ షో కానీ, ఓకే, ఐమాక్స్ లో అయినా సరే, ఎక్కడైనా సరే. 4 టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా. ఎంత డబ్బులు పోయినా పర్వాలేదు. ఆల్రెడీ నాకు 4 టికెట్లు ఇంటికి వస్తాయండి డైరెక్ట్. నెక్స్ట్ సో తమన్ని కలిసినావా? మ్యూజిక్ డైరెక్టర్, అతని ద్వారానే కదా ఈ పాట పడ్డది. ఏమన్నారు తమన్ ఆ రోజు? మిమ్మల్ని హెల్ప్ చేసిండండి, సుమారు చాలా డబ్బులు హెల్ప్ చేసిండు. అమౌంట్ ఎంత అని అడగద్దు. అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. రెమ్యునరేషన్ ఎంత? కుర్చీ తాతకి పాట పాడినందుకు ఎన్ని? పాట పాడలే చెప్పకుండా ఉన్నామనుకో అది లక్షలకు పోతుంది డైలాగ్. ఇటేనండి, నా మీద అభిమానంతో ఇతను తీసుకుపోయిండు అతని దగ్గరికి. అతను 1 లక్ష ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. దట్స్ ఇట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పరు. ఎందుకు చెప్పాలండి? అంటే మళ్ళీ మీపై నిందలు మోపుతారు కదా, అందుకే ముందే చెప్పని చెప్తున్నాను. నిందా గిందా ఏదద్దు. 1 లక్ష రూపాయలని నేను చెప్పింది అనుకో, అతన్ని బ్లేమ్ చేసినట్టు అయితే, అతన్ని ఎక్కిచ్చినట్టు అయితే. నాకు ఆ ఉద్దేశం ఉండదు, అట్లుండదు. నా మనసు ఆయన మనసు, నా మాట, దట్స్ ఇట్. సో ఎన్నిసార్లు విన్నారు ఆ సాంగ్ మీరు? ఏ సాంగ్? ఇప్పుడు వచ్చినది కుర్చీ మడత పెడతా సాంగ్. ఇంకా కంప్లీట్ గా నేను వినలా, మొత్తం వినలేదు, మొత్తం కంప్లీట్ గా వినలా. ఆ డైలాగ్ విన్నారు. సో గుర్తుందా స్టార్టింగ్ ఆ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు సౌండ్ తో పాట స్టార్ట్ అవుతుంది. కూ కూ ఎట్లా అంటది? కూ కూ ఎట్లా అనిపిస్తుంది? ఆ కూ కూ సౌండ్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. ఒకటి ఏంటంటే, ఇంతవరకు నా స్టేజ్ వస్తుందని నేను ఊహించలా. అసలు నేను కళలో కూడా అనుకోలే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతను, తర్వాత నిర్మాత ఎవరు, సుకుమారా ఏదో పేరు, డైరెక్టర్ సుకుమారేనా, త్రివిక్రమ్ రావు గారు. ఏదో పెట్టేషన్లు, వాళ్ళకు ఒక దండం. అంటే ఎక్కడో మొదలైన లైఫ్ ఎక్కడికో వచ్చింది. అంటే ఉదాహరణ తీసుకొచ్చి మిమ్మల్ని. అయితే నేను ఊహించలేదండి వాస్తవంగా. నాకు 4 కోట్ల పైన అభిమానులు కుర్చీ తాతకు. నేను ఎవరి దగ్గర పోయి చేసాపా, ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటా. ఇంటికాడికి వచ్చి ఇస్తారు డబ్బులు. తాత
ఈ డబ్బులు ఉంచుకోని. వద్దు అన్న ఒక సెల్ఫీ అంటారు, తీసుకో. నెక్స్ట్. సో ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. సో గురించి రాజకీయాల గురించి, ఎందుకంటే మీరు నాతో చెప్పిన మాటలు ఇవ్వాలి. సో గెలవాలి అని చెప్పారు మీరు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కోసం 3 సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతున్నా నేను అని చెప్పి కూడా మీరు చెప్పారు. ఇది నిజం చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీ. ఫ్రైడే నాడు రేవంత్ రెడ్డి సీఎం గారిని కలుస్తా. ఫ్రైడే? సూపర్. ఈ ఫ్రైడే కలుస్తున్నారు. దొరికిందా అపార్ట్మెంట్? నాకు అపార్ట్మెంట్ ఎందుకండి, నేనే అపార్ట్మెంట్. ఎందుకంటే నాకు ఇల్లు లేదు. సుమారు 8-9 వేలు కిరాయి కట్టుకుంటున్నా. నాకు డబ్బు అవసరంలా. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంట్లో ఉండయి. నాకు ఒక ఇప్పుడు మీరు సీఎం గారు కట్టిల్లు కదా, మాజీ సీఎం, డబుల్ బెడ్రూమ్ లో దాన్ని ఇందిరా పథకం మీద మార్చిండ్లు. ఒక్కటి చాలు, జీవితాంతం రుణపడి ఉంటా. నా వయసు 62 సంవత్సరాలు. మళ్ళీ సంవత్సరం ఉంటానో ఉండనో తెలియదు. దయచేసి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి. అప్లై చేసినా మరి? పోతా, డైరెక్ట్ నేనే పోతా. డైరెక్ట్ ఫామ్ తీసుకొని అప్లై చేసుకొని డైరెక్ట్ సీఎం కాడికే పోతా, దాని దగ్గరికే పోతా. సో భువనగిరి కూడా వెళ్ళిరా? భువనగిరికి వెళ్ళలే, మునీర్ దగ్గరికి. అక్కడ చాలా ఫైర్ అయిన నా మీద. మునీర్, తర్వాత హుసేన్ బాయ్, ఇంకో అతను పద్మశాలి అతను, ముగ్గురు ఒక బాడీగార్డ్ లాగా వెనుకోగోలు ముంగటగోలు బండ్ల మీద కూర్చొని నన్ను మధ్యలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి బోడుప్పల్ కాడ వర్లీలు. బోడుప్పల్ కాడ 90 ఉంటే పోసి ఇది దాగు అని చెప్పంటే తాగినాక ఇంకొకరిని బండి ఎక్కిచ్చిళ్ళు. అతను తీసుకొచ్చి సికింద్రాబాద్ తీసి పెట్టిండు. అంటే చూడండి, నేను ఎక్కడికి పోయినా ప్రశాంతంగా నిమ్మలంగా నమస్తే తాత, దండం పెడతాను తాత, ఒక సెల్ఫీ తాత అంటారు. కానీ అక్కడికి పోతే అగ్గి పుట్టింది. ఎట్లా? ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసిండంటే ఒక 10 మందిని కర్రలిచ్చి వాడిని చంపేయండి అని పంపిండు నా దగ్గరికి. భువనగిరిలో పెద్ద చెరువు ఉన్నది, చాలా పెద్ద చెరువు. అందులో బడేళ్ళు అన్నాడు. మునీర్ చూసిండు, చిచ్చా ఉఠో అన్నాడు, బండి కిక్కు కొట్టిండు, లేపిండు, తీసిండు, బండి మీద కూకుండా పెట్టుకున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే ఇక్కడికి వచ్చిన క్షేమంగా. కానీ ఒక్కటి, నేను మళ్ళీ ఎప్పుడన్నా భువనగిరి పోవాలా, నా మీదికి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతా. ఇది నా చాలా తగ్గేదేలే. సింగల్గా వస్తా, మేకల మంద లెక్క 10 మందితో రానురా, సింగల్గా వస్తా. 2 రౌతులు 2 ముళ్ళు, నా కొడక 10 మంది వచ్చినా బిరబిరా ఉంటదిరా సినిమా. ఏమనుకున్నారు బే కుర్చీ తాత. నెక్స్ట్. ఇంకోటి తాత, మీరు ఫోన్ ఎందుకు వాడతలేదు నాకు ఒక మాట? ఎందుకోసం? ఎందుకంటే నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా అని చెప్పి. ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు తెలుసాను. నేను చెప్పేదినండి, ఫోన్ ఉంటే ఇంత ప్రశాంతంగా కూకోను, అది మోగుతూనే ఉంటాయి. హలో తాత, ఏడున్నావు, ఎట్లున్నావు, తిన్నావా, పన్నవా, ఇదంతా ఎందుకు? అదే లేకపోతే దరిద్రం పోతుంది. నా మిస్సెస్, లేకపోతే ఇగో సత్య గారు పక్క. సో మీకోసం దూడాలు లేక అవసరం లేదు. సత్య గారికి ఫోన్ చేస్తే అతను పట్టుకొచ్చి మీకు అప్ప చెప్తాడు. సో ఇంకోటి తాత, మీరే చెప్పారు చిరుతపుల్లి అని చెప్పి జగన్ని. ఈ విషయానికి వస్తే విజయమ్మని, షర్మిల అని. కానీ ఈరోజు షర్మిల పార్టీని తీసేసి కాంగ్రెస్ పార్టీలో నిలీనం చేస్తుంది. ఒకటి ఎవరు? షర్మిల. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వైఎస్ఆర్టీపీ, అది తీసేసి కాంగ్రెస్ లో కలుపుతుంది. ఎవరు? షర్మిల. నాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్. కాకపోతే వైఎస్ఆర్ అంటే నాకు వీర అభిమాని అండి, కీర్తిశేషులు. అతని మీద అభిమానంతో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను అభిమానం చూపించిన. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీ గుంటూరు కారం వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ఆఫర్లు వస్తున్నాయా? నెక్స్ట్ ఫిబ్రవరిలో ఒకవేళ మీ అభిమానంతో, ఆ దేవుని దయతోటి, అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో ఒక షూట్ ఉండొచ్చు. సూపరా? ఉండొచ్చు లేకపోవచ్చు. ఓకే. ఉంటే లక్, లేకపోతే బ్యాడ్ లక్. అవును, జస్ట్ ఇంటి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్. సో పాటలు మీకు ఎక్కువ ఇష్టం అని చెప్పి నేను నిన్న, అంటే అప్పటి కాలం వాళ్ళకి పాటలు అంటే చాలా ఇష్టం. సో కూర్చొని టైం పాస్ కానప్పుడు కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు. మీకు ఇష్టమైన పాట? 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతిని దహనం చేసే ప్రేమ. డోంట్ లవ్ టు ఆల్ లేడీస్ నాట్ డేంజర్, సమ్ లేడీస్ డేంజర్ టు డేంజర్. మంచి మనిషివని మనసిచ్చానమ్మా, మనసే లేదని మనిషినే కాదని మరిచావే బొమ్మ. మంచి మనిషివని మనసిచ్చానమ్మా, మనసే లేదని మనిషినే కాదని మరిచావే బొమ్మ. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతిని దహనం చేసే ప్రేమ.
కోట్లున్న ధనమున్న కోటీశ్వరుని ఇంట్లో పుట్టిన ఆడమగా ఏది తేడలేని ప్రేమ రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ నీతిని దహనం చేసే ప్రేమ. సూపర్ సూపర్. ఆ పాట వాడమంటే పాటల అర్థం కూడా ఉంది మీరు వాడే పాటల. సో దాదాపు లవ్ అంటే నచ్చదా? ఎందుకు, నాది లవ్ మ్యారేజే. ఓ సూపరా. కానీ దానికి కూడా గట్స్ ఉండాలి, ధైర్యం కావాలా. లవ్ అనగానే టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కాదు. ఒక సంవత్సరం వీనితో తిరిగినాం, ఒక సంవత్సరం దాంతో తిరిగినాం, ఇంకో సంవత్సరం ఇంకో దాంతో తిరిగినాం, వేస్ట్. అది టైంపాస్. ఇప్పటి కాలంలో నడిచేదే టైంపాస్. పబ్లిక్ గార్డెన్లని, హోటళ్ళని, పబ్బులని, థియేటర్లని, ఇదే సంఖ కలుపుకొని నడవడం. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరిగిన తర్వాత బాయ్ చెప్పడం, ఇంకొకరిని వీడేరుకోవడం, ఇంకో దాన్ని వాడాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటావు తాత? నెవర్. అదొక టైంపాస్. అంటే ప్రేమ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటే, ప్రేమించు. ప్రేమ అన్నది ఒక ఆకర్షణ. అందరిని చూస్తే రాదు అది, ఏదో ఫేస్ చూస్తే ఆటోమేటిక్గా పుడుతుంది అది. దాని గురించి నువ్వు సంపనన్న చంపు, సావనన్న చంపు, చెయ్యి పడితే వదలకు, దాన్ని లవ్ అంటారు. సూపరా. హాత్ పకడితే చూడమత్. కానీ ఏదో వచ్చినామా, బైక్ మీద కూకున్నామా, వానితో తిరిగినామా, సినిమా చూసినామా, పబ్బుకు పోయినామా, డ్యాన్స్ ఆడినామా, ఇంత మందు కొట్టినామా, ఇంటికి పోయి పడినామా, దాన్ని లవ్ అన్నారు. ఈ వయసులో కూడా నేను ఒకవేళ కలర్ వేసి లైట్గా పండ్లు పెట్టి కొద్దిగా డ్రీమ్గా తయారై బయటికి వెళ్తే ఒక నలుగురిని పటాయిస్తా బాబాయ్. పక్కా అంటావు? పక్కా. ఇంకా లోపల కసట్లనే ఉందంటావు, బలం స్ట్రెంత్. ఎందుకంటే ఆడిపిల్లలు కానీ మగ పిల్లలు కానీ లవ్వును, ప్రేమను ఏమనుకుంటారు అనుకున్నారా? ఒక లవర్ను పట్టుకొని తిరిగితే వీడు ఒక హీరో అనుకుంటారు. అరే వీడు ఒక దాన్ని పటాయించిండ్రా, హీరోరా అనుకుంటాడు. అది ఏంది? టైంపాస్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.